గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. బుర్రకథ సీత ఇష్టాలు కథ చెప్పడానికి ముందుకు వస్తుంది కృష్ణవేణి. కృష్ణవేణి చెల్లెలు రోజా, రోజా తమ్ముడు రాజు. జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. శ్రీలనిచ్చేడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మ. శత్రు వినాశడి చేసేడి దుర్గా జయమునియవమ్మ. ఏదో కాదురా నల మహారాజు కథ, పాండవులు కౌరవులు కథ, మరాఠీల కథ, రామ కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాలు. ఏంటిరా పాతలు రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు బిందెలు వెండి పళ్ళాలన్నీ బయటికి పారేస్తావా? ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. పాతలంతా కొత్త ఎక్కడిరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త నడుస్తున్నారు కానీ పాతలో నుంచే కదా పుట్టింది. అరే తమ్ముడు చెల్లి మీరు ఇట్లా కొట్లాడుకొని రసభాస చేయకండి. తమ్ముడు అన్నట్లే ఈరోజు మనం కొత్త కథ చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమి నలుగక పోరాడే ఒక వీరబాల కథరా. 10 మందికి ప్రేరణించే ఒక వర్తమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమా కథ? అయ్యలారా అమ్మలారా, నేను పిలిచిన రాధనాలు పండే రత్నాల నెల మన తెలుగు నెల. అలాంటి తెలుగు నెలలో రామాపురం అనే గ్రామం ఉంది. అక్కడ శివయ్య గౌరమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటున్నగానే మరో పిల్ల పుట్టింది. ఇద్దరితో సంతానం ఆపేద్దాం అనుకుంటగానే మరో పిల్లవాడు పుట్టాడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలెక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టమెక్కువాయే. కుటుంబ భారం కుంగదీయక తల్లడిల్లినారు. భార్య భర్త కూలినాలితోనే బతుకునిచ్చినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా. అమ్మా నాయన పనికిపోతే తమ్ముడిని చెల్లిని ఆడించడానికి అంకితమైపోయింది. చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఏం పనులు చేసేదా? ఇంటి పనులే చేశారా. పంట పని కొంత నేర్చారా. ఈడిలెన్నో తాను చుట్టారా. పత్తి చేలకే పోయరా. గొప్పతిలాగా తుకాయరా. వినరా సోదర చదువుల తల్లి దీనగా తనిప్పుడు నేను పేదగా తలెప్పుడు. తందానా 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 దేవనందనానా. తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది? నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం ఉండదు తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. టీచర్ చదువు చెప్తారు, ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా వినేవాళ్ళు ఉంటారా? వినే మార్పు సాధ్యమవుతుందా? శ్రావణి కూడా అటువంటి టీచర్. ముందుగా ఆమె ఊరికి రచ్చి చేసిన పని బడిడున్న పిల్లలు ఎవరు బడికి వస్తారో వాళ్ళు తెలుసుకొని అట్లా తెలుసుకొని ప్రతి ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. చూడు చదివితే ఇట్లా చదవాలి. నన్ను ఏం రచించినట్టుంటే నేను 1వ తరగతి 26 నువ్వా? అంత లేదు. ఏంటో చెప్పు. అవే ఏంటో 1 2 చెప్పు. 1 2 కాదు. అయితే A B
సాధించింది. చాలా మంది ఇటువంటి సీతక్కలు ఊరికొకరున్న ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. సీతక్కను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ కథను ముగిస్తున్నాం. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం తెలంగాణ తల్లికి మంగళం, జయ మంగళం. మంగళం మన రుద్రమదేవికి మంగళం, సాత్విక్ లేవు లేవు ఆదర్శ మహిళలకు పావులు మంగళం. దర్శిత సుందరిత